భూమి క్రింద నీళ్ళయందే గాని దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, దానికి నువ్వు సాగిల పడకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ విషయం ఏంటంటే ఈ రోజులో చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నా కానీ వాళ్ళ ఇళ్లలో ఆయన బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే యేసు ప్రభు అనే బొమ్మగా ఫోటోలని విగ్రహాలని చాలా మంది వాళ్ళ యొక్క ఇళ్లలో పెట్టుకోవడం మనం గమనిస్తాం. ఇంకా చెప్పాలంటే కొంతమంది దైవజనులు వాళ్ళ చర్చీల మీద కూడా శిలువ బొమ్మలు పెడతారు. కానీ దేవుని వాక్యానుసారంగా గమనిస్తే శిలువ బొమ్మ కూడా పెట్టకూడదు. ఎందుకని? దేని రూపమనైనా నీవు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదని బైబిల్ చెప్తుంది. మరి దానికి సాగిల పడకూడదంటే మేము ఎవరో సాగిల పడం కదా, సాగిల పడదని చెప్పంగా, సాగిల పడమని చెప్పం కదా అంటే సహజంగా ఏ అన్యుల దారిలో వెళుతున్నా, ఏ నామకార్థ క్రైస్తవుల దారిలో వెళుతున్నా ఖచ్చితంగా శిలువను చూడగానే ఏం చేస్తాడు? దండం పెడతాడు ఖచ్చితంగా. అంటే మనకు తెలియకుండా ఇండైరెక్ట్ గా మనమే విగ్రహారాధన చేపిస్తున్నామని దాని అర్థం. విగ్రహారాధన అనేది జరుగుతుంది, మనకు ఆలోచన మనం కూడా తీసుకొని వస్తున్నామని దాని అర్థం. ఈ రోజున చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చెప్తుంది దేని రూపమనైనా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు. కాబట్టి ఈ రోజున ఒకవేళ మీ ఇళ్లలో అటువంటి విగ్రహాలు ఏమైనా ఉంటే ఈ రోజే వాటిని మీరు తొలగించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పాలి హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే యాకోబు కుమార్తె రాహేలు విగ్రహాన్ని దాచినందువలన ఆ తర్వాత ఎన్ని రకాలైన నష్టాలు తన జీవితంలో చూసిందో లేఖనాల్లో అకాల మరణానికి కారణం అదే. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఏ విగ్రహాన్నైనా నువ్వు పెట్టుకొని ఒకవేళ నమస్కారం చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, గౌరవిస్తున్నా కానీ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని బైబిల్ చెప్తుంది. ఎందుకని? విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. మరి ఈ రోజున ఒకవేళ గనక ఏ విగ్రహమైనా నువ్వు పెట్టుకొని గనక ఒకవేళ దండం పెట్టినా, గౌరవించినా ఆటోమేటికల్ గా నీకు తెలియకుండా నేను వ్యభిచారం చేస్తున్నామని. అందుకనే ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో ఒక పోస్ట్ వచ్చింది. ఏంటి ఆ పోస్ట్ అంటే మామూలుగా సహజంగా ఎవరైనా సరే, ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో మోషే అడిగాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించు అని. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ఆ బండ చాటున దాగి ఉండు, నేను దాటి వెళుతూ ఉండగా నా హస్తాన్ని అడ్డుగా పెడతాను, నా వీపును మాత్రం చూడగలవు గాని నా ముఖాన్ని నువ్వు అందరూ రోజులు చెప్పాలి, ఆ ముఖాన్ని చూడలేవు. ఎందుకని? దేవుణ్ణి చూసి ఏ నరుడు కూడా బ్రతకడు. కాబట్టి చాలా మంది దేవుని దూత పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమైతేనే మనోహ భార్య అంది, అమ్మో దేవుణ్ణి చూసాం కనుక చచ్చిపోతామేమో అని వాళ్ళకు భయం. కాబట్టి దేవుడు ఆయన చూసి బ్రతుకు నరుడు ఎవడు అని లేఖనాలు సెలవించినట్లుగా ఎవరు బ్రతకరు. అయితే ఆలోచించండి, దేవుని రూపాన్ని ఏ నరుడు చూడలేదు, ఎవరు చూడలేదు. మనం గమనిస్తే దేవదూతలు ఆరాధన చేసినప్పుడు కూడా రెండేసి రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, రెండేసి రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, రెండేసి రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధునని దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఆ మహిమా స్వరూపాన్ని ఎవరు చూడలేదు. జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకని ఇప్పుడు దేవుని రూపాన్ని ఎవరో చూడనప్పుడు, ఇప్పుడు నేనంటే ఆల్రెడీ నా ఫోటోను పోస్టర్లో వేశారు కాబట్టి నేను కనబడగానే ఏమనుకున్నారు, అదిగో రెండో రోజు వస్తానని చెప్పారే పాస్టర్ యోసేఫ్ గారంటే ఈయనే అని అనుకున్నారా లేదా? అర్థమైంది? అర్థం కాలేదు అనుకున్నారు. అంటే ఈ మధ్యకాలంలో పోయిన వారం, గత వారంలోని ఈ వారంలో అనుకుంటా, ఈ వారంలో సోమవారం రోజున చల్లపల్లి దగ్గర మొవ్వపాలెం అని ఉంది. అక్కడికి వెళ్ళా. ఏ రోజు ఆ పాస్టర్ గారు నేను చూడలేదు, ఆయనతో నేను మాట్లాడలేదు. నాకు తెలిసిన మా సహవాసం ఉన్న పాస్టర్ గారు పరిచయం చేశారు. ఏమనంటే పలానా చోట మీటింగ్ డేట్ కావాలన్నాడు. సరే అని చెప్పి ఇచ్చాం. తిన్నగా అక్కడికి వెళ్ళాం. నన్ను ఎలా గుర్తుపెట్టాడంటే ఆల్రెడీ పంపించాను కాబట్టి ఆ పోస్టర్లో పాంప్లెట్ ఫోటో చూసి ఓహో ఈయనా అని అర్థమైంది. ఇప్పుడు అలాంటప్పుడు ఏ నరుడు కూడా దేవుడిని చూడలేదు కదా, మరి దేవుని రూపం ఇదే అని నువ్వు ఎలా నిర్ధారణ చేయగలవు? అంతేనా కాదా? అంటే ఎలా ఉందంటే చిన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళంటే పలక మీద బొమ్మలు వేసేవాళ్ళు. ఎలాగా? ఇలాగని రెండు జల్లేసి ఇది మా అక్క, తర్వాత ఇలాగ బొమ్మ వేసి రెండు కళ్ళు పెట్టి మా అమ్మ మా నాన్న అంటారు. అవుతారా? మాట్లాడరేంటి?
పిల్లలు బాధపడతారేమో, మనం ఏదో సూపర్ బలిగేసామంటాం, కానీ వాస్తవ రూపం అదేనా? కాదు. మరి వాస్తవ రూపం అది కానప్పుడు జాగ్రత్త గమనించండి, వాస్తవ రూపం అది కానప్పుడు మరి దేవుని రూపం కూడా ఏ నరుడు చూచి ఉండలేదు కదా, ఇది అని ఎలా నిర్ధారణ చేయగలరు? నిర్ధారణ చేయనప్పుడు ఎందుకు వాటిని గౌరవిస్తున్నారు, ఎందుకు వాటికి సాగిల పడుతున్నారు, అవి ఎందుకు ప్రత్యేకించి మన వేదికల మీద లేకపోతే మన యొక్క సంఘాలలో వాటిని పెట్టుకొని ఇంకా కొంతమంది అయితే వాటిని ప్రత్యేకించి ఆరాధించేటువంటి ఆలస్యము వంటి వారు లేకపోలేదు. దేవుని మందిరాల విగ్రహాలు పెట్టుకొని వాటిని గౌరవించి ఆరాధించేటువంటి వారు లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గనక దేని రూపమనైనా నీవు చేసుకోకూడదు అంటే చేసుకోవడమే ఒక తప్పు. రెండవదిగా చేసుకోవడం మాత్రమే కాకుండా దానికి సాగిలపడడం అనేది నువ్వు చేస్తున్న ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అందుకనే ఈ కరుణామయుడి సినిమా చాలా మంది పిక్చర్ వాడేది కంటే ఈ కరుణామయుడి సినిమాలు చూసిన యేసుప్రభు బొమ్మనే వాడుతూ ఉంటారు చాలా మంది. అది ఇంతకీ సినిమా తీసిన ఎవరు? విజయ్ చంద్ర అని ఆయన సినిమా తీశాడు. అందుకని వాట్సాప్ గ్రూప్ లో ఏమైనా పెట్టారంటే విజయ్ చంద్ర బొమ్మ వేసి ఈ పక్కన ఆయన నటించిన బొమ్మ వేసి అన్నారు కదా, ఆయన మాట్లాడుతున్నట్టుగా, ఏమండి నేను విజయ్ చంద్రని, యేసుక్రీస్తుని కాదు, కేవలం యేసుక్రీస్తులాగా నటించిన వాడినే, కాబట్టి దయచేసి నాకు దండం పెట్టమాకండి అని. ఇంకొక ఫేమస్ అయినటువంటి ఫోటో ఏంటంటే ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఇప్పుడు అక్కడ చూసిన వాడేది అదే, ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి యేసుక్రీస్తు శిలువ శ్రమలను వర్ణించేటువంటి చిత్రం. ఆ చిత్రంలో బొమ్మను కూడా పెట్టి ఈ రోజున చాలా మంది ఆరాధన చేస్తున్నారు. అందుకని అక్కడ కూడా వాళ్ళు ఆయన చెప్పేది ఏంటంటే, నేను ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని సినిమా తీసిన వ్యక్తిని కానీ నేను మాత్రం దేవుణ్ణి కానే కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ సినిమా తీసిన తర్వాత ఆయన మార్పులు పొందాడు, ఆ సినిమా తీసాక ఆయన రక్షణ పొందాడు. సినిమా తీసిన తర్వాత యేసుక్రీస్తుని ఆయన మామూలుగా వాళ్ళు ఆర్టిఫిషియల్ చర్మాన్ని ఆయన వేస్తారు. ఆర్టిఫిషియల్ చర్మం వేస్తే ఆ చర్మం మీద కొరడాలతో కొడుతుంటే ఒక కొరడ వెళ్ళి కాస్త లోతుగా వెళ్ళి అతనుకున్నటువంటి న్యాచురల్ సహజమైన చర్మాన్ని కూడా దిగిందట. ఆ ముళ్ళు దగ్గరగానే ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఆపరేషన్ చేసి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది అనుభవించిన ఆయన అనుకున్నాడు, నేను ఒక కొరడాలో కొంచెము కొన తగిలితేనే బాధ భరించలేకపోయినే, యేసుక్రీస్తు నిజంగా నా కొరకు ఇలాంటి కొరడా దెబ్బలు, ఇంత లోతైనటువంటి బాధతో కూడిన కొరడా దెబ్బలు ఒకటి తక్కువ 40 తిన్నాడా, ఆ బాధ వర్ణనాతీతం ఇంత బాధను అనుభవించాడని అప్పుడు యేసయ్యను నమ్మాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా కొంత ఫేమస్ అయిందంటే జీసస్ అనే పిలుపు. ఆ బొమ్మను కూడా ఈ రోజుల్లో చాలా మంది పెట్టుకొని వాటిని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు మనుషుల చేత కల్పించబడిన ఏ రూపములో ఆయన ఉన్నాడో, ఒకవేళ ఏ రూపాన్ని నువ్వు గౌరవిస్తున్నట్లయితే, నీ ఇంటిలో పెట్టుకొని ఆరాధన చేస్తున్నట్లయితే అది విగ్రహారాధనే అవుతుంది అనే సంగతి గమనించాలి. అంటే నీకు తెలియకుండానే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టికర్త అయిన దేవునికి బదులుగా సృష్టిని నీవు ఆరాధన చేస్తున్నావు అని దాని అర్థం. సృష్టికర్తకు బదులుగా సృష్టిని కనుక ఆరాధన చేస్తే జరిగేది ఏమిటి? దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తున్నారో విగ్రహారాధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని ప్రకటన గ్రంథం 21:8 రాయబడింది. కాబట్టి నువ్వు భక్తి చేస్తున్నా కానీ తిన్నగా నువ్వు పోయేదక్కడి కంటే నరకానికే అనే సంగతి ఎరిగి ఈ రోజునైనా మార్పు చెందగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. బైబిల్లో మనం గమనించి చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ఆ సముద్ర ధరిని వెళుతున్నప్పుడు ఆయన సీమోనుదైన దోణి ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న దోణి మొట్టమొదటిగా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. అనగా వారున్న పాపముల నుంచి వారు ఖచ్చితంగా విడిపించబడతారు. ఎందుకని? చీకటి వెలుగు కలిగి ఎలాగ నివసించలేదో పాపము ఉన్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. అందుకనే ఆయన ప్రత్యక్షమవగానే యెషయా ఏడుస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసిస్తున్న వాడను, నేను నశించి తినని తన పాపం విషయమై యథార్థంగా పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రి నిజంగా యేసయ్య నువ్వు యేసయ్య ఎన్నుకున్న దోణిగా నీ జీవితం ఉండాలంటే
నువ్వు మొట్టమొదటిగా నీ పాపము నుంచి నువ్వు బయటికి రాగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన నివసించే జీవితాలు వారున్న చీకటిలో నుంచి, పాపములో నుంచి, అపవిత్రతలో నుంచి వారి జీవితాన్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొని వస్తాడు. ఒక చిన్న మాట గతంలో చెప్పుంటాను కానీ జ్ఞాపకం చేస్తానండి. ఒకసారి బిలిగ్రహం అనే ఒక దైవజనుడు దేవుని వాక్యం చెప్తే కోరుతున్నాడు, కాలు పెట్టుకున్నాడు. అయితే బిలిగ్రహం అనే ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉండగా ఆ బోధ వినడానికి చాలా మంది, లక్షల మంది ప్రజలు వచ్చారు. అందులో ఒక జడ్జి గారి భార్య కూడా వచ్చింది. ఆ జడ్జి గారి భార్య రంగంలో ఆమె మామూలుగా ఆయన చెప్పే మాటలను మొట్టమొదటిసారి వచ్చింది. ఆయన చెప్పే మాటలన్నీ చాలా శ్రద్ధగా వింది. ఆ విన్నటువంటి ఆమె ఏం చేస్తుందో తెలుసండి, ఆ రోజున ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత బిలిగ్రహం గారి దగ్గరకు వచ్చిందట. వచ్చాను కదా, ఏమండి బిలిగ్రహం గారు, పాస్టర్ గారు, మీరు చెప్పిన యేసుక్రీస్తు నాకు చాలా బాగా నచ్చారు. చివరిలో ఒక మాట చెప్పారే, యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన మీ హృదయంలోకి వస్తారన్నారు కదా, నాకు కూడా ఆశ కలుగుతుంది. ఆ యేసు ప్రభు నాలోకి రావాలని ఓ చిన్న ప్రార్థన చేయండి, ఆయన అడగండి అని. ఆయన అన్నాడు, అమ్మా నేను అడిగితే కాదు, నువ్వు ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. కాబట్టి యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించమంటే వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, ఏం చేయమంటారండి, అలాగైతే నాతో పాటు ప్రార్థన చెప్పమన్నాడు. చెప్పమనగానే వెంటనే చెప్పింది అన్నమాట. ఏమనంటే, యేసు ప్రభు నేను పాపిని, సిలువలో నా కొరకు ప్రాణం పెట్టామని నమ్ముతున్నాను, ఇదిగో నా హృదయానికి సమర్పిస్తున్నాను, ఈ రోజే నా హృదయంలోకి రా అని ప్రార్థన చేయమంటే అలాగనే ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినట్టుగానే దైవజనుడన్నమ్మ ఈ ప్రార్థన చేసావు గనక ఈరోజు యేసయ్య నీ జీవితంలో అడుగు పెట్టాడన్న. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆమె మహా సంతోషం అనిపించింది. అయ్యా నిజంగా యేసయ్య నా హృదయంలోకి వచ్చాడా? అవునమ్మా వచ్చాడు. వచ్చాడనగానే ఆమెకి చెప్పనాశక్యంగా ఆనందం అనిపించింది. అనిపించి ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళబోతుంటే దైవజనుడన్నమ్మా, పరిశుద్ధుడైన దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించావు గనక ఇక మీదట పాపం చెయ్యొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. కాలు మనవన్నమ్మా, కాలు మన విన్నారా? పరిశుద్ధుడైన దేవుని హృదయంలోకి ఆహ్వానించావు గనక ఇక పాపం చెయ్యొద్దు అంటే అంటే ఏమి లేదమ్మా, ఇక మీద సినిమాలు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అక్రమంగా బ్రతకూడదు అని ఇవన్నీ కూడా దైవజనుడు చెప్తుంటే అందుకదా, అయ్యా మీరు చెప్పినవన్నీ చేస్తాను, కానీ సినిమాలు అంటే నాకు మహా పిచ్చి, సినిమాలు చూడకుండా మాత్రం ఉండలేను. ఆయన అన్నాడమ్మా, అవ్వా కావాలి అవ్వా కావాలంటే కుదరదు. పరిశుద్ధుడైన దేవుని జీవితంలోకి ఆహ్వానించావు గనక ఈ రోజు నుంచి ఆ సినిమాలు కూడా విడిచిపెట్టాలి. ఆయన మళ్ళా ఆనంద, అయ్యా మీరు ఏమన్నా చెప్పండి, సినిమాలు అంటే పడి చచ్చిపోతాను, కాబట్టి సినిమాలు చూడకుండా నేను ఉండలేను అని. దైవజనుడు అన్నాడు, అలా కాదమ్మా, పరిశుద్ధుడైన దేవుని జీవితం అడుగు పెట్టాడు కనుక ఈ రోజు నుంచి నువ్వు అలా ఉండకూడదంటే లేదు అని వాదించడం ప్రారంభించింది. ఇక చెప్తే వినేటట్టు లేదని, సరే నీ ఇష్టం వెళ్ళి చూడు అన్నాడు. అంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసిగో పాస్టర్ గారు మీరు చెప్పారు కనుక ఖచ్చితంగా నేను చూస్తానని. ఆయన కూడా రోషంగా అన్నాడు, నువ్వు ఎలా చూస్తావో నేను కూడా చూస్తాను. మొత్తానికి ఆమె సినిమాకి వెళ్ళిందండి. మామూలుగా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఆ జడ్జి గారికి మొదటి టికెట్ ఇవ్వడం ఆనవాయితీ ప్రకారంగా ఇస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందని ఆయన సంతోషంలో తన భార్య, పిల్లలని, బంధువుల్ని, తన స్నేహితులందరినీ తీసుకొని వెళ్ళాడు ఆ సినిమాకి. అందరూ అలా కూర్చొని ఆడియో సాంగ్స్ ఏదో వస్తుంటే కాలు మీద కాలు వేసుకొని కాలు ఒప్పుకుంటూ కూర్చుంది. ఈ లోపల సినిమా ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ఆన్ అయిందండి. ఎప్పుడైతే సినిమా అలా ఆన్ అయిందో ఇవి హృదయంలో కలవరం ప్రారంభమైంది. కలవరం ప్రారంభమవుగానే వెంటనే ముఖమంతా వికారంగా మారిపోయి అదో రకంగా మారిపోతుంటే భర్త గమనించానండి, అమ్మా ఏంటి ఒకవేళ వికారం అయిపోయింది, ఏమన్నా బాధ, ఒంట్లో బాగోలేదంటే ఆ మంటది కదా, ఎందుకో నా మనసంతా కలవరంగా ఉంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్నాడు. ఆయన అన్నాడు కదా, అలాగంట ఏంటమ్మా, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు, వాళ్ళ ముందు కనుక ఇప్పుడు ఉండలేనని వెళ్ళిపోతే నా పరివేమవ్వాలి, నువ్వు ఏది ఏమైనా సరే ఇక్కడ కూర్చోవాలంటే భర్తతో ఆమె చెప్పింది, అయ్యా నేను ఇక్కడ ఉండనగాక ఉండలేను. ఆయన అన్నాడు, లేదు నా పరువు పోతుంటే నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, నేను ఇప్పుడు ఉండలేను, లేచి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్తాం. యేసయ్య ఎవరి జీవితంలో ఉంటాడో వాళ్ళ జీవితం చీకటిలో నుంచి ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చింది. ఈరోజు లెగిస్తే సినిమాలు, లెగిస్తే అబద్ధాలు, లెగిస్తే మోసాలు, లెగిస్తే అపవిత్రమైన కార్యాలు, నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు, ఇలాంటి అపవిత్రమైన కార్యాలన్నీ చేస్తూ కూడా ఆయన ఎక్కడో లేడు. ఎక్కడున్నాడట చెప్పండి, నా దగ్గరే ఉన్నాడు. పిల్లరా, ఈరోజు చాలా మంది
భ్రమపడుతున్న జీవితంలో జీవిస్తున్నారు. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పంటారా? ఒక ఇద్దరు పిల్లలు తగాదాడుకున్నారట. తగాదాడుకుంటే ఆ తగాదాడుకున్నటువంటి పిల్లల్లో సహజంగా తల్లి ఒక ఆమెమో క్రైస్తవురాలు, ఒక ఆమెమో క్రీస్తు నెరగిన బిడ్డ. అయితే వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ పిల్లలు గొడవ అయితే వచ్చి క్రైస్తవురాలైన బిడ్డ వచ్చి చెప్పాడు, అమ్మమ్మ పలానా వాడు నన్ను కొట్టాడని. కొట్టగాని తల్లి ఏం చేయాలి? పోనలేరా, ప్రేమతో క్షమిద్దాం, యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని తీసిన వాడిని క్షమించాడు, మనం ఏ పాటిది అనాల్సింది పోయి ఎవడరా వాడు అని బయలుదేరింది. ఎన్నగా అక్కడికి వెళ్ళేపాటికి ఆ పిల్లోడు ఇక తెలిసిందే కదా, ఎప్పుడైతే ఈ పిల్లవాడి విషయంలో తల్లి గొడవకు వచ్చిందో అవతల తల్లి కూడా గొడవకు వచ్చింది. ఇద్దరి మధ్య పోరాపోటీ జరుగుతూ ఉండగానే మధ్యలో యేసయ్యను తీసుకొచ్చింది. ఏంటి, అవతల కొట్టడానికి మీదకి వచ్చేపాటికి ఏమో కొట్టలేక గట్టిగా కేకేసిందట. ఏమని? యేసయ్యా అని కేకేయంగానే పరలోకం నుంచి శక్తి దిగి వచ్చినట్టుగా అనిపించి వంగబెట్టి ఒకటే కొట్టడం ప్రారంభించింది. ఎవరిని? ఆ అన్నిరాల్ని. అర్థమైందా? పాస్టర్ గారితో చెప్తున్నారు, పాస్టర్ గారు ఆ పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందండి, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన. అమ్మాయి ఏం జరిగిందంటే, ఇదిగో నేను యేసయ్యా అన్నానండి, పరలోకం నుంచి శక్తి దిగి వచ్చినట్టుగా అనిపించింది. దేవుడు ఏ విషయంలో సహాయం చేస్తాడో, ఎలాంటి విషయంలో సహాయం చేస్తాడో చాలా మందికి తెలియదు. ఎందుకంటే భ్రమపడుతున్న జీవితంలోనే చాలా మంది వారి జీవితాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన నీ ధోనిలో ఉన్నట్లయితే గనక నీవు చీకటిలో నుంచి ఆశ్చర్యకర వెలుగులోకి వస్తావు. దేవునికి స్తోత్రం. అట్లా చెప్పాలంటే, యథార్థంగా నీ పాపం విషయమై పశ్చాత్తాపడి ఆ పాపపు రోత బ్రతుకుని అసహించుకొని ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని చేయడానికి ఒక నిర్ణయం నీలో ఉంటది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడని చెప్పుకొని తాగడం కాదు, క్రైస్తవుడని చెప్పుకొని వ్యభిచారం చేయడం కాదు, క్రైస్తవుడని చెప్పుకొని సినిమాలు చూడడం కాదు, క్రైస్తవుడని చెప్పుకొని అబద్ధాలు ఆడడం కాదు, క్రైస్తవుడని చెప్పుకొని మోసం చేయడం కాదు, క్రైస్తవుడని చెప్పుకొని నామకార్థపు భక్తిలో నామకార్థపు బ్రతుకులో నీకు ఇష్టం వచ్చినట్టుగా వెచ్చలవిడిగా బ్రతుకుతూ దేవుని నామానికి అవమానం తెచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు. ఆయన నీ ధోనిలో ఉన్నాడంటే నీ ధోని పాపము నుంచి బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే తన పాపం నుంచి విడిపించబడ్డాడో, రెండవదిగా అతను జరిగేది ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తమై ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి బాప్తిస్మాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కొందరు బాప్తిస్మం అయితే పొందుతారు, ఎందుకు? పెళ్లి కోసం. అవునా కాదా? పెళ్లి కోసం పొందే బాప్తిస్మం కాదు. కొంతమంది అంటారు, రైగారండి ఖచ్చితంగా పెళ్లి కల్లా అమ్మాయికి బాప్తిసం ఇచ్చేస్తామండి, పెళ్లి కల్లా అబ్బాయికి బాప్తిసం ఇచ్చేస్తామండి, రేపొద్దున పెళ్ళంటే ఈ రోజు బాప్తిసం ఇస్తా అంటారే. పెళ్లి కోసం ఇచ్చే బాప్తిసం వాక్యానుసారంగా బాప్తిసం కాదు. సర్టిఫికేట్ కోసం పొందే బాప్తిసం కాదు. మారు మనసు లేకుండా పొందే బాప్తిసం కాదు. పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపడి నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టి బాప్తిస్మాన్ని పొందగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ స్వభావం మారకుండా చాలా మంది రోజుల్లో బాప్తిస్మాన్ని పొందుతున్నారు. పేరుకు మాత్రమే బాప్తిస్మం పొందుతున్నారు, కానీ వాళ్ళ అంతరంగ స్వభావాల్లో మార్పు లేదు. కానీ గమనించండి, యేసయ్య ఉన్న ధోని ఎలా ఉంటుందంటే, వాళ్ళ అంతరంగంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని, పాపపు స్వభావాన్ని వాళ్ళు పాతి పెట్టి బాప్తిస్మాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇలాంటి బాప్తిసం లేకపోతే ఈ రాత్రైనా పశ్చాత్తాపడి మరలా బాప్తిసం పొందు. ఏమంటే మరలా పొందొచ్చా? అర్థమవుతుందా? ఒక ఆయన మా సంఘానికి వస్తూ ఆయన అన్నాడు, ఏమంటే నేను బాప్తిసం పొందాను. ఎప్పుడు పొందావా? అప్పుడు నాకు పిలుసులు వస్తా ఉంటే పాస్టర్ గారు చెప్పారు, అయ్యా బాప్తిసం పొందరాదా అన్నాడు. పొందేశానండి అన్నాడు. మరి బాప్తిసం పొందాక మారు మనసు అంటే ఏంటో చెప్పాడా? చెప్పలా. బాప్తిసం ఎందుకు పొందాలో చెప్పాడా? చెప్పలా. రోగం ఉంది కాబట్టి బాప్తిసం పొందన్నాడు. రోగం పోతన్నాడు. రోగమో పోలా, ఆ వ్యక్తి వ్యసనాలు పోలా. ఆ తర్వాత మరలా సిగరెట్ తాగాడు, రకరకాల వ్యసనాలు, అపవిత్రమైన దృష్టి, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలన్నీ తన హృదయంలో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బాప్తిసం అంటే ఖచ్చితంగా నీలో ఉన్న ప్రాచీన స్వభావం అనేది పాతి పెట్టబడాలి. అనగా నీ పాత అలవాట్లు, విధానాలు ఏవైతే ఉన్నావో అవన్నీ పూర్తిగా సమాధి చేయబడిన అనుభవం నీలో కనిపించగలగాలి. దేవునికి స్తోత్రం.
యేసయ్య ఉంటే జరిగేది అదే. నీ ప్రాచీన స్వభావాన్ని పాతి పెడతావు, నీ ప్రాచీన విధానాన్ని విడిచిపెట్టేస్తావు, దాన్ని విడిచిపెట్టి నీ బ్రతుకును మార్చుకుంటావు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను పరిశుద్ధ అగస్టిన్ గురించి. తాను వివాహం కాకముందలే ఒక స్త్రీతో అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడు. తల్లి ఎన్నోసార్లు బ్రతిమలాడి చెప్పింది, బాబు అలా అపవిత్రమైన బ్రతుకు బ్రతకొద్దు అని. ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినేవాడు కాదు. ఉదయం లేవడం వాసి మోహన ఆ కొంప దగ్గరికి వెళ్ళేవాడు. అర్ధరాత్రి ఎంతవరకు ఆమెతోనే ఆమెకు వ్యసనంగా మారిపోయింది. అతనికి విన్నారా, మనసు పెట్టి వినాలి, వ్యసనంగా మారిపోయింది. దైవజన్ ఎన్ని విధాలుగా చెప్పాడో, ఎన్ని విధాలుగా చెప్పినా కానీ ఏ మాత్రం కూడా అసలు లెక్క చేసేవాడు కాదు. ఓ రోజున తన స్నేహితుల ద్వారా దేవుని సువార్తను విన్నాడండి. ఓ మీటింగ్కి వెళ్ళి వాక్యం విన్న మరుక్షణమే తన కొరకే క్రీస్తు మరణించాడని గమనించి ఆ రోజే తన పాపం విషయమై యథార్థంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తన హృదయంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టాడు, మనసు మార్చుకున్నాడు, జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాడు. అడుగులు వేస్తూ ఏ స్త్రీతో అయితే అక్రమ సంబంధం కలిగి ఉన్నాడో అదే దారిలో వెళుతున్నాడు. ప్రతిరోజు ఆమెను చూడందే ఉండలేడు, ఆమె స్వరం వినందే ఉండలేడు. అలాంటి వాడు ఆ దారి నడిచి వెళ్తుంటే ఆమె చూసి కేక వేయడం ప్రారంభించిందేమో తెలుసా, అగస్టిన్ అని. ఏమీ పట్టినట్టుగా తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త వినండి, నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాం. దేవునికి స్తోత్రం. అదే గలతీ 3:27 రాయబడింది. ఏమని తెలుసా, క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఆ బాప్తిసం ద్వారా నూతన స్వభావం మనకు అనుగ్రహించబడుతుంది. ఆ నూతన స్వభావం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో జరిగేది ఏంటంటే ఆ రోజు మొదలుకొని యేసు బాప్తిసం పొందినంత కాలం ఏ ఒక్కరైనా కనీసం క్రీస్తులో ఉన్న ఈ లక్షణాలు నీలో చూడగలుగుతామని చెప్పగలుగుతున్నారా? నీలో క్రీస్తుని ఇలా చూడగలిగామని చెప్పగలుగుతున్నారా? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం నీ జీవితం ద్వారా ఎలా కనబడుతుందని ఏ ఒక్కరైనా చెప్పగలిగిన జీవితం నీలో ఉందా? లేకపోతే ఈ రాత్రైనా లేఖనాన్ని బట్టి యథార్థంగా నువ్వు పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. మారుమూల ప్రాంతాల్లో గతుకులు ఏదో పొద్దున హోబోస్తుంటది, ఉంటే సాయంకాలం హోబోస్తుంటది. అలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటో తెలుసు, ఒక 20-30 ఏళ్ల క్రితం అండి. ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే ఒక తల్లి తన బిడ్డను కింద పట్టుకొనుంది, మరొక బిడ్డను సంకరెత్తుకొనుంది, మూడో బిడ్డను కనడానికి ప్రెగ్నెన్సీగా 2 నెలలతో ఉంది. ఆ బస్సులో చాలా మంది జనం ఎక్కిపోయారు, కిక్కిరిసిపోయి ఉండి ఊపిరాడక పిల్లలేమో ఏడుస్తున్నారు. ఓ పక్కనే ఆమె ఓ పక్క చేత్తో ఇలా పట్టుకుంది, బిడ్డను ఒక చేత్తో పట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితి గమనించిన ఒక దైవజనుడు వెంటనే ఏం చేశాడంటే పక్కనున్న బ్రదర్ని అడిగాడు, బ్రదర్ ఈమెను కూర్చోబెడతాను, మీకు ఇబ్బంది లేదు కదా అన్నాడు. పర్వాలేదు కూర్చోబెట్టను అన్నాడు. వెంటనే నేను లేచి ఆమెను కూర్చోబెట్టగానే ఆమె కూర్చోగానే మొట్టమొదటిగా ముఖం వైపు చూసి అన్న మాట తెలుసా, నువ్వు క్రైస్తవుడవా అని. స్తోత్రం చెప్తా. కారణం ఏంటి? క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన గుణ లక్షణాలు మన వ్యక్తిత్వంలో ఖచ్చితంగా నాలో ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆయన మనలో ఉన్నాడు అంటే ఇందా చెప్పాను చూడండి, చెంటు కొట్టుకొని వచ్చినాడు, చెంటు కొట్టుకున్నానని చెప్పుకోకల్లా. క్రీస్తు ఉన్నవాడు ఖచ్చితంగా క్రీస్తులాగా జీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తును చూపించడం వాళ్ళ ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, నడవడిక ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా, వాళ్ళ పరిశుద్ధత ద్వారా క్రీస్తు ఎలా ఉంటాడో. అందుకే నాడు పౌలుని అడిగారట, పౌలా యేసు అని ప్రకటన చేస్తున్నాడే, ఆ యేసు ఎలా ఉంటాడో మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాగ గ్రంథాలు ఏమీ లేవుగా, మనకి కొత్త నిబంధన గ్రంథం, పత్రికలు, సువార్తలు ఏమీ లేవు కదా. యేసు అని ప్రకటిస్తున్నాడే, ఆ యేసు ఎలా ఉంటాడో అడిగితే పౌలు ఒకటే జవాబు చెప్పాడట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడవనని. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ఎలా ఉంటాడో నా జీవితాన్ని చూడమని చెప్పాడు. ఈ రోజున అలాగ బ్రతకగలిగితే గాంధీ గారు అదే భయపడ్డారట. క్రీస్తుని గురించి చదివిన తర్వాత అన్నాడట, ఆయన అనుకున్నాడట, ప్రతి క్రైస్తవుడు క్రీస్తులాగా జీవించగలిగితే ఒకనాటికి భారతదేశంలో హైందవుడు అనేవాడు ఉండడేమో అని భయపడ్డాడట ఆయన. కాబట్టి ఈనాడు క్రీస్తుని ఎరిగామని చెప్పుకున్న మన జీవితంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మన ప్రవర్తన ద్వారా చూపించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పుడే నీ భర్తను రాబట్టవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3 అదే రాయబడింది కదా, యోగ్యమైన ప్రవర్తన వలన వాక్యము లేకుండానే నీ భర్తలను దేవుని సన్నిధికి రాబట్టవచ్చు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి
క్రీస్తునందు బాప్తిసం పొందిన దేవుని బిడ్డ క్రీస్తు ఎలా ఉంటాడో మీ జీవితం ద్వారా చూపించగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా యేసయ్య ఏ ధోనిలో ఉంటాడు అంటే ఆయన చేత ఎన్నిక చేయబడిన ధోనిలో ఉంటాడు. ఎన్నుకోబడిన ధోని ఎలా ఉంటుంది? చీకటిలో నుంచి వెలుగులోకి వస్తుంది. వింటున్నారా? తర్వాత నమ్మి బాప్తిసం పొంది నీతిమంతులుగా మారుతారు. క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయనను ప్రత్యక్షపరిచేటువంటి ఆయన మహిమను కలిగిన వారుగా వారి జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. రెండవది ఇక్కడ మనం గమనించాల్సిందంటే యేసయ్య ఆ ధోని ఎన్నుకున్నాడా? ఆ ధోనిలో కూర్చున్నాడా? కూర్చున్న వెంటనే అన్నాడు కదా పేతురుతో, దరి నుంచి కొంచెము త్రోయమన్నాడు. అందరూ చెప్పండి నేనేమన్నాడు ఆయన? అమ్మ రోజులు చెప్పండి నేనేమన్నాడు ఆయన? దరి నుంచి కొంచెము త్రోయమన్నాడు. ఎప్పుడైతే దరి నుంచి కొంచెం త్రోయమని అన్నాడో వారు ధోనిను దరి నుంచి కొంచెం త్రోసారు. అంటే దరి నుంచి త్రోయబడడం అంటే అర్థమని తెలుసా? ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మీరు లోకము నుంచి వేరయ్యారా? లోకంలో ఉన్నదేంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. దేవుని సంఘంలోకి వచ్చి కూడా కొంతమంది నేత్రాశ, అది కావాలి ఇది కావాలి, అది కావాలి ఇది కావాలి, వాళ్ళ వైపు చూడడంతో కూడా దృష్టి. కొంతమంది నేత్రాశ పోవటం లేదు, కొంతమంది అయితే శరీరాశ, కొంతమంది జీవితాల్లో పోవటం లేదు, కొంతమంది జీవితాల్లో జీవపు డంబం పోవటం లేదు.